Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పునీత్ సూపర్ స్టార్ మాత్రం డ్రైనేజీలో స్నానం చేశాడు. అక్కడితో ఆగకుండా డ్రైనేజీ నీటిలో బ్రెడ్ ముంచుకొని తిన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది, కానీ కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం తమకి ఎలాంటి లిమిట్స్ లేవన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఓ యూట్యూబర్ వ్యూస్, లైక్స్ కోసం చేసిన పని చూసిన నెటిజన్లు అతన్ని చీ కొడుతున్నారు. డబ్బుల కోసం మరీ ఇంత దిగజారాలా అని మండిపడుతున్నారు. అసలు వీడు మనిషేనా అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక ఆ యూట్యూబర్ చేసిన గబ్బు పని విషయానికి వస్తే, ఎవరైనా స్నానం మంచినీటిలో చేస్తారు, కానీ ఢిల్లీకి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పునీత్ సూపర్ స్టార్ మాత్రం డ్రైనేజీలో స్నానం చేశాడు. ఇప్పుడు ఆ విజువల్స్ ఒకసారి మీరు చూడండి. तो मेरे दोस्तों बाहर में आया था कैफे में, ये है नाला कैफे। तो मेरे दोस्तों नाला कैफे, और ये छोले कुलचे खाऊंगा नाले वाले। थोड़ी काली चटनी ले लो, काली चटनी ले लो थोड़ी। कैमरा मैन आ रहे हो, काली चटनी అలాంటి విజువల్స్ ఇప్పుడు చూసాం కదా. అయితే అక్కడితో ఆగకుండా డ్రైనేజీ నీటిలో బ్రెడ్ ముంచుకొని మరి తిన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మురికి కాలువలో నిండా మునిగి తిరిగి లేచి మళ్ళీ అక్కడే కూర్చొని అతడు బ్రెడ్ ను నీటిలో ముంచి తింటూ చూడండి అంటూ కెమెరాకు సైతం చూపించాడు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో కూడా వైపు మండిపడుతున్నారు. లైక్స్, వ్యూస్ కోసం ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడొద్దని, డబ్బులు కావాలంటే అడుక్కు తినాలి, కానీ ఇలా డ్రైనేజీలోనే ముంచుకొని తినవద్దని అంటున్నారు నెటిజన్లు. అయితే గతంలోనూ పునీత్ సూపర్ స్టార్ ఇలాంటి వీడియోలే చేసి వార్తల్లో నిలిచాడు. అయితే వివాదంలో మునిగి ఉన్నాడు ఇప్పుడు పునీత్ సూపర్ స్టార్. ఒక విధంగా చెప్పండి, ఆయనకు 1.6 మిలియన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. సో అంతమంది ఫాలోవర్స్ ఏం చూసి ఫాలో అయ్యారు ఇతన్ని అంటే, ఆయన గతంలో చేసినటువంటి వీడియోస్ అన్ని కూడా ఇదే రకంగానే కనిపిస్తా ఉన్నాయి. అదే మురికి కాలువలో, ఆ మురికి కాలువల యొక్క వాటర్ ని తీసుకొని లెమన్ పిండుకొని తాగినటువంటి ఉన్నాయి. ఇప్పుడు మనం యూటీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఒక చేత్తో మట్టి ప్లేస్ లో కూడా ఒక రొట్టెం పట్టుకొని అదే మురికి పాండ్ ఉంటుంది, ఆ మురికి పాండులో నుంచి అది తీసుకొని పూరియో చపాతీ అలాగో కనిపిస్తుంది కదా మనకు స్క్రీన్ మీద. సో ఆ మురికి పాండులో ఉండేటువంటి చెత్తని తీసుకొని మరి ఆ పూరి మీద పెట్టుకొని తింటూ కనిపిస్తున్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి నెటిజన్లకు అసహ్యంగా కనిపిస్తుంది. అండ్ మీరు రైట్ సైడ్ కూడా చూస్తున్నారు మరో విజువల్స్. చాలా దారుణమైనటువంటి మురికి కాలువలా కూడా మనకు కనిపిస్తుంది. వెరీ క్లియర్ గా నల్లటి నీళ్లు అందులో మునిగి స్నానం చేయడమే కాకుండా అదే కంపు కొడుతున్న వాటర్ ని కుర్మా అన్నట్టుగా, చారు అన్నట్టుగా ఇప్పుడు చూడండి, కెమెరా కూడా చూడండి, దగ్గర నుంచి కూడా చూడండి అని చెప్తూ కూడా ఆయన పూరిని, బ్రెడ్ ని కూడా మురక్కాల్వలో ముంచుకొని అదేదో పెద్ద కుర్మా లాగా తినడం జరుగుతుంది. సో ఈ విజువల్స్ చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా కొంతమంది వాంతులు చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో నెటిజన్లందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు, ఈ అకౌంట్ ని బ్యాన్ చేయొచ్చు కదా, ఇది చూడలేకపోతున్నావు ఏంటి మాకి దరిద్రం అంటూ చెప్తూ అందరూ కూడా వీడియోస్ కింద కామెంట్స్ చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఇది చాలా వైరల్ అవుతుంది. వ్యూస్, లైక్స్, షేర్స్ కోసం ఇంత ఘోరంగా దిగజారాలా? అంత కావాలనుకుంటే అడుక్కొని కూడా తిని బతకొచ్చు, కానీ ఇంత దారుణంగా రోజు రోజుకు మనిషి దిగజారిపోతున్నాడంటే నిదర్శనం ఈయనే అన్నట్టుగా చెప్తున్నారు. అసలు ఈయన సోషల్ మీడియాలో ఈయన అకౌంటే ఉంచకూడదు, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేస్తే బాగుండు కదా అన్నట్టుగా నెటిజన్లందరూ కింద కామెంట్స్ చేస్తున్నారు. వాటికి లైక్స్ కూడా ఎక్కువ శాతం కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడైతే ఈయన చేసిన ఈ వికృత చేష్టలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదొక రకంగా క్లియర్ గా కనిపిస్తుంది, అదొక మురికి కాలువ అని. ఆ కాలువలో దిగి స్నానం చేసి మళ్ళీ తినే పదార్థాన్ని కూడా అందులో ముంచుకొని అది క్లియర్ గా కెమెరా కనిపిస్తుందా లేదా అని కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత ఆ తినే పద్ధతి చూస్తుంటే ఒక్కొక్కరికి చూస్తున్న చోటే వాంతింగ్ చెయ్యాలా అన్న ఫీలింగ్ అయితే వస్తా ఉంది. సో మొత్తానికైతే నెటిజన్లు అందరూ కూడా కింద కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. వ్యూస్, లైక్స్, షేర్స్ కోసం ఇలాంటి పని చెయ్యకండి, ఇంత దరిద్రమైన పని చేయకండి అని చెప్పేసి కొంతమంది పాజిటివ్ గా నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరొక కొంతమంది అయితే
ఏకంగా బూతుల వర్షం కూడా కింద కురిపిస్తున్నారు. ఫోన్స్ ఈ మధ్య చిన్నపిల్లలు చూస్తారు, పెద్ద పిల్లలు చూస్తారు. అలాగా చిన్నపిల్లలు చూసి ఒకవేళ ఇలా చేయాలనేటువంటి బుద్ధి వాళ్ళకు వచ్చి గనక ఉంటే ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఒక విధంగా నెటిజన్లు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజంగా ఆయన గతంలో కూడా ఇలాగే మురుక్కాలువలో వాటర్ తీసుకొని దాంట్లో లైమ్ అంటే నిమ్మకాయ పిండుకొని మరి తాగినాడు. అలాగే ముల్లంగి రాడిష్ కూడా తీసుకొని మురక్కాలలో ముంచుకొని ఆ ముల్లంగి తిని ఇలా మొత్తం మురిక్కాలువకి సంబంధించినటువంటి వీడియోలో ఈయన ఎక్కువ శాతం అంటే ఏదైతే గలీజ్ అని మనుషులు భావిస్తారో అలాంటి ప్లేసెస్ కి వెళ్ళి మళ్ళీ కేవలం ఉండడము స్నానం చేయడమే కాకుండా స్వయాన మురిక్కాలువల నీళ్లు టేస్ట్ చేయడము, దాంట్లో ముంచుకొని తినడము, ప్రజలకు ఒక విధంగా చూసేటువంటి సోషల్ మీడియా స్క్రోల్ చేసేటువంటి పీపుల్ అందరికీ కూడా ఇది నిజంగా రోత పుట్టిస్తుంది, అసహ్యాన్ని కలిగిస్తుంది. ఈ పునీత్ ఇంకా ఈయనకు మరి ఇలాంటి వీడియోలు చేస్తున్నప్పటికీ కూడా ఈయనని 1.8 మిలియన్స్ ఫాలో చేస్తున్నారు. అసలు ఈ ఫాలో చేసే వాళ్ళకు ఎలా చేయాలనిపిస్తుంది, ఈయన వీడియోస్ ని ఎలా చూడాలనిపిస్తుంది అని చెప్పేసి మరికొంతమంది కూడా కింద కామెంట్ చేస్తున్నారు. మొత్తానికైతే ఈ పునీత్ సూపర్ స్టార్ ఐడి పెట్టుకున్నటువంటి ఈయనకు అసహ్యమైనటువంటి కామెంట్స్ ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది చేస్తా ఉన్నారు.